అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా రాబోయేటటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సో మనకి జిల్లా ఫామ్ అయిన తర్వాత మొదటిసారి వచ్చేటటువంటి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనం వినూత్నంగా సోమవారం పూటన మనకి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో వేరియస్ ట్రైబల్స్ని కూడా మనము వేరియస్ మండల్స్ నుంచి తీసుకొని వచ్చి చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం నిర్ణయించిందని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నారు. దీంట్లో ఆట పోటీలు, అలాగే ఆ రోజు ట్రైబల్స్ కి సంబంధించినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ట్రైబల్స్ యొక్క హక్కుల్ని ప్రజలకి తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలు, అలాగే దానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణుల చేత సెషన్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో కావున ఈ గ్రాండ్ గా జరిగేటటువంటి ఈ వరల్డ్ ట్రైబల్ డే సెలబ్రేషన్స్ లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అలాగే మనము ఈసారి ట్రైబల్స్ యొక్క కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా, అలాగే మనకున్నటువంటి ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో, అలాగే ఈ కార్యక్రమంలో మనము ట్రైబల్స్ యొక్క కల్చర్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా, అలాగే ట్రైబల్స్ యొక్క హక్కుల కోసం పోరాడేటటువంటి స్వాతంత్ర సమరయోధులు కానీ, లేకపోతే ఉన్నటువంటి లీడర్స్ యొక్క చరిత్ర ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా స్కిట్ కాంపిటీషన్స్ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో దీంట్లో మనకి మొదటి బహుమతి కింద 30,000 రూపాయలు, రెండో బహుమతి కింద 20,000 రూపాయలు, మూడో బహుమతి కింద 10,000 రూపాయలు మనం ప్రకటించడం జరిగింది. సో కావున ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ యొక్క ట్రైబల్ యొక్క కల్చర్ని, సంస్కృతిని ఉట్టిపడేలాగా ఎటువంటి స్కిట్ ఉన్నా కూడా, ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ అయినా కూడా మీరు ఈ కింద ఉన్నటువంటి లింక్లో రిజిస్టర్ చేసుకొని రేపు పిఎంఆర్సీలో అంటే మనకి 9వ తారీఖు జరిగేటటువంటి ఈ ఎంటైర్ జడ్జ్మెంట్ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే మీ అందరికీ 10వ తారీఖున మనకి జిల్లాలో జరిగేటటువంటి ప్రోగ్రాంలో ఈ బహుమతి అందజేయడమే కాకుండా ప్రజలందరి ముందు కూడా మీ యొక్క స్కిట్ని నిర్వహించేటటువంటి అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పిస్తుందని చెప్పి, అలాగే ఈ కార్యక్రమంలో మనకి వేరియస్ ట్రైబల్స్ కి సంబంధించినటువంటి సంప్రదాయాలు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సంస్కృతి ఉట్టిపడేలాగా వేరియస్ స్టాల్స్ మనం పెడతా ఉన్నాము. అలాగే ట్రైబల్స్ యొక్క రైట్స్ ని తెలియజేసుకునే విధంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానీ, లేకపోతే పీసా చట్టం కానీ, లేకపోతే 1/70 యాక్ట్ అంటే ఏంటనేది ప్రజలందరికీ, అలాగే ట్రైబల్స్ అందరికీ కూడా తెలిసే విధంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ట్రైబల్స్ కి సంబంధించి మన సంస్కృతి ప్రకారంగా చేసేటటువంటి వంటకాలను కూడా మనం అక్కడ పొందుపరచడం జరుగుతుందని చెప్పి, సో ఈ విధంగా ఆట పోటీలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే అవగాహన సదస్సులతో కూడినటువంటి ఒక మంచి ట్రైబల్ డేని గ్రాండ్గా నిర్వహించాలని చెప్పి జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, పోలవరంలో ఉన్న జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కోరుతాను. థ్యాంక్ యూ.